జై మార్కండేయ అందరికీ నమస్కారం. నేను కందగట్ల స్వామి పద్మశాలి అధ్యక్షులు అఖిల భారత పద్మశాలి సంఘం. మార్చి 9 ఆదివారంన జరిగే 17వ అఖిల భారత పద్మశాలి మహాసభలు, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో పెద్ద ఎత్తున జరపడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఇందుకు అఖిల భారత స్థాయిలో ఢిల్లీ నుండి ఇక్కడ పాండిచ్చేరి వరకు 18 ప్రాంతాలు 7 ఉప ప్రాంతాల నుంచి వేలాదిగా మరి మన పద్మశాలి కుల బాంధవులు తరలి వస్తున్నారు. అందులకు తెలంగాణ ప్రాంతంలో కూడా అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి మరి జనరల్ బాడీ మెంబర్స్ని, కార్మిక సోదరుల్ని, చేనేత వర్గాల వారిని ఉత్తేజపరిచి మరి నిన్నటి వరకు కూడా మేము పర్యటనలో భాగంగా అన్ని జిల్లాల్లో మన వాళ్ళని ప్రేరేపించి వచ్చాము. ఇందుకు 20 నుంచి 25 వేల మంది హాజరు కాబోతున్నారు. ప్రతి పద్మశాలి కుల బాంధవుడు విధిగా బాధ్యతగా మరి ఈ యొక్క మహాసభకి హాజరై మన కష్ట నష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన రాయితీలు కానీ ఇంకా అనేక పథకాలు కానీ మనం పొందే రీతిగా మేము రూపకల్పన చేస్తున్నాము. దయచేసి ప్రతి వాళ్ళు కూడా బాధ్యతగా ఈ యొక్క మహాసభకు హాజరై మరి దిగ్విజయపరచాలని నేను కోరుకుంటున్నాను. జై మార్కండేయ. 17వ అఖిల భారత పద్మశాలి మహాసభలు, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలు మార్చి 9 ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 10 గంటలకు మొదలవుతున్నాయి. కాబట్టి మీరు పద్మశాలీలందరూ అశేషంగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మన యొక్క వాటాల గురించి మనమెంతో మనకంతా దాని గురించి, అదేవిధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయాల వాటాల గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉన్నది. మన అన్ని ప్రాంతాలు 18 ప్రాంతాల నుంచి అందరూ తరలి వస్తున్నారు. కాబట్టి అందరూ హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారం. నా పేరు కమర్త మురళి. నేను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ నెల మార్చి 9వ తారీఖున జరిగే అఖిల భారత పద్మశాలి సంఘం 17వ సభ, అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం 8వ మహాసభని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా మేమెంతో మాకంత నినాదంతో ఇవాళ కులగణన అయిన తర్వాత తెలంగాణలో మరి బీసీలలో 10% వాటా కలిగిన పద్మశాలులు, అదేవిధంగా తెలంగాణలో 5% వాటా కలిగిన పద్మశాలులు మరి వారి మన జనాభా ప్రకారంగా దామేష ప్రకారంగా రాజకీయంగా వాటా కావాలని మేము కొట్లాడుతున్నాం. దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరవుతున్నారు. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కొండా సురేఖ గారు, మరి అనిల్ గారు, రమణ గారు వీళ్ళందరూ హాజరవుతున్నారు. ఈ యొక్క మహాసభకి 33 జిల్లాల్లో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా తరలి రావాలి. దాదాపుగా అందరికీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఏదైతే రాబోయే తెలంగాణలో మన లోకల్ బాడీ ఎలక్షన్లు, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో పద్మశాలీలందరికీ కూడా పెద్దపీట వేయాలని వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ దాకా అందరు కూడా పోటీ చేయాలని. ఎందుకంటే ఇవాళ 2004లో ఉన్న 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఒక మంత్రి స్థానం నుండి ఈరోజు ఒక ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్సీకి మనం పడిపోయినాం. కాబట్టి కొట్లాడితేనే రాజ్యాధిక దిశగా ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈ మహాసభని జయప్రదం చేయాలని చెప్పేసి కుల బాంధవులందరూ కూడా పేరున వారికి నమస్కరించి చెప్తున్నాను. ఖచ్చితంగా మార్చి 9వ తారీఖున ఉదయం 10 గంటలకి వేలాదిగా తరలి రావాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై పద్మశాలి, జై మార్కండేయ. అందరికీ నమస్కారం. జై మార్కండేయ, జై పద్మశాలి. నా పేరు సునీత చిలువేరు, ప్రధాన కార్యదర్శి అఖిల భారత మహిళా విభాగం. ఈ 17వ మహాసభ నాంపల్లి గ్రౌండ్స్లో జరుగుతున్నది. 8వ తెలంగాణ మహాసభ. అందరూ మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి. మనము అన్ని రంగాల్లో ముందున్న పొలిటికల్గా వెనుక ఉన్నందుకు మనం తప్పకుండా మహిళలు కానీ యూత్ కానీ అధిక సంఖ్యలో మహాసభను పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మహిళలందరూ ఎర్రటి చేనేత చీరలు ధరించి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మా అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం నుంచి మేము మహిళలు ఎక్కువ సంఖ్యలో ఈ మహాసభలో పాల్గొనాలి, దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి, జై మహిళా శక్తి. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కుల బాంధవులకు నా యొక్క నమస్కారాలు. నేను చిక్క వెంకటేశ్వర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుల్ని. నేను తమరందరికీ విన్నవించే విషయం ఏమనగా, మార్చి 9వ తేదీ రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 17వ అఖిల భారత మహాసభలు,
8వ తెలంగాణ ప్రాంత మహాసభలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇట్టి సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే వివిధ శాఖ మంత్రులు, మన కుల పెద్దలందరూ హాజరవుతున్నారు. కావున తమరందరూ ఇట్టి సమావేశానికి హాజరై మన బలమేందో నిరూపించాలని కోరుకుంటూ, అలాగే ప్రత్యేకంగా చేనేత కార్మికులు ఈ సమావేశానికి విధిగా హాజరు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకనగా రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తుండు, మనకు కొన్ని పథకాలు, చేనేత పథకాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వారి సమక్షంలో మన రాష్ట్ర అధ్యక్షులు కమర్తం మురళి గారు వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ వస్తే మీకు ఏం కావాలనేది ఆల్రెడీ ముఖ్యమంత్రికి విన్నవించారు. కాబట్టి మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. కాబట్టి మీరు విధిగా హాజరు కావాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, మనకు రావాల్సిన 4 కార్పొరేషన్లు మన బలమేంతో చూపిస్తే కానీ ఆ 4 కార్పొరేషన్లు అదే రోజు అదే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని మేము కోరుకుంటున్నాం. కావున విధిగా అందరూ హాజరై మన బలమేంతో నిరూపించాలని కోరుకుంటూ జై పద్మశాలి, జై మార్కండేయ.